హే గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుషవ్ దాస్ బ్లాగ్. ఈ రోజు మన వీడియోలో మనము లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. ఒకటి కాదు, రెండు కాదు, టోటల్గా 3 టెక్నిక్స్ అండి. 3 విధాలుగా మనం మన లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మనం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం అండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీ లెఫ్ట్ సైడ్ అనే డౌటే లేకోకుండా మీరు ట్రాఫిక్లో కూడా మనము డ్రైవ్ చేయగలము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మన ఫస్ట్ టెక్నిక్ నుంచి మనం మాట్లాడుతున్నాం అండి. ఆల్రెడీ మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు చూసింటారండి ఈ టెక్నిక్ అనేది. చూడండి, 10-10 టెక్నిక్ అనమాట. సో ఈ స్టీరింగ్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ స్ట్రైట్గా మన వైట్ లైన్ ఉందో లేదో మనం చెక్ చేసుకుంటామండి. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ అంటే ఈ స్టీరింగ్ది బేస్ చేసుకొని మనము డ్రైవ్ చేయడం, అది ఫస్ట్ టెక్నిక్ అండి. సో ఫ్రెండ్స్, మనం ఇది 10 degrees కదా, ఈ స్టీరింగ్ కరెక్ట్ మనకు వైట్ కలర్ లైన్ మీద మనం అలైన్ చేసుకుని పోదాం. చూద్దాం వైట్ కలర్ లైన్ అనేది మన టైర్ కింద వస్తుందో లేదో మనం చెక్ చేద్దామండి. ఓకేనా, ఇది ఫస్ట్ టెక్నిక్లో చూద్దాం. సో మనం మెల్లమెల్లగా ఆ సైడ్ పోదాము. నా కెమెరా ఎంత మీకు జస్టిఫై అవుతుందో తెలియడం లేదండి, కానీ నా పరంగా నేను చూపిస్తున్నాను, తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. చూడండి, సో నాకైతే నా స్టీరింగ్ అనేది కరెక్ట్గా వైట్ లైన్ మీద ఉన్నట్లుందండి. సో మనం బయట పోయి చూద్దామండి. ఇప్పుడు మన వెహికల్ అనేది కరెక్ట్ వైట్ లైన్ మీద ఉందా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం వైట్ లైన్ మీద మన వెహికల్ అనేది వచ్చేసిందండి. సో ఫస్ట్ టెక్నిక్ అండి ఇది. సో ఈ టెక్నిక్లో మనకి మన ఈ స్టీరింగ్కి ఈ పార్ట్ వచ్చినప్పుడు మనకి డేంజర్ జోన్ అనుకుంటాము. ఈ పక్క ఉన్నంత వరకు మన బాడీ అనేది టచ్ కాదని మనము ఊహించుకొని మనం డ్రైవ్ చేస్తామండి. ఓకేనా, కానీ ఇది మనము ట్రాఫిక్లో యూజ్ చేయలేమండి. ట్రాఫిక్లో ఉన్నప్పుడు బంపర్ టు బంపర్ పోయినప్పుడు మనం ఇది చూసుకుంటూ కూర్చుంటామా, కష్టం కదా. సో ఇది అనేది మనం బయట ఎక్కడన్నా మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకో, అక్కడ చెల్లుతుంది. అంటే హైవే రోడ్స్ అన్నా, అలాంటి కొత్తగా బిగినర్స్ కన్నా, కొత్తగా నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు బిగినర్స్ మెయిన్, ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే ఇవి చూసుకోరు. సో ఓన్లీ బిగినర్స్ ఎవరైతే స్టార్టింగ్ మనం బండి నేర్చుకుంటున్నామో, మనకు ఒక అందాజ్ రావడానికి మనం ఇది అంటాం, మన ఈ స్టీరింగ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి ఈ పక్క రాకూడదు, ఈ పక్క వస్తే మన బండి టచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్కి ఈతల పక్క ఉన్నంత వరకు మన బండి టచ్ కాదు, అది ఫస్ట్ టెక్నిక్. సో సెకండ్ టెక్నిక్ వచ్చేసి మనకి బోనట్ సెంటర్ పాయింట్ అండి. అంటే మన డాష్ బోర్డ్ ఉంది కదా, చూడండి ఇక్కడ రౌండ్ ఒక మార్క్ ఉంది కదా, ఈ మార్క్ని మనం సెంటర్ చేసుకొని మన వెహికల్ అనేది మనం డ్రైవ్ చేస్తామండి. సో దాన్ని మనం సెంటర్ చేసుకొని మనం బండి వెహికల్ అనేది మనం జడ్జ్మెంట్ చేసుకుంటామండి. ఓకేనా, సో సెంటర్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సెంటర్కి యూతుల పక్క వచ్చేంత వరకు, అంటే ఆ రౌండ్ సెంటర్కి ఈ పక్క వస్తే మనకు డేంజర్ జోన్ అండి. ఆ పక్క ఉన్నంత వరకు మన బాడీకి టచ్ కాదు. ఇక్కడ మనం మధ్యలో మన సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ని మనము ఆ వైట్ కలర్ లైన్తో మనం అలైన్ చేద్దామండి. సో ఈ సెంటర్ పాయింట్ అనేది వైట్ కలర్ లైన్తో అలైన్ చేస్తే మన టైర్ అనేది కరెక్ట్ వైట్ లైన్ మీద వస్తుందో లేదో మనం చెక్ చేద్దామండి. కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, మన సెంటర్ అనేది కరెక్ట్ వైట్ లైన్ మీద వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టైర్ ఎక్కడ ఉందో మనం చెక్ చేద్దామండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం సెకండ్ టెక్నిక్ కూడా మనం యూజ్ చేసుకొని మన టైర్ అనేది కరెక్ట్ వైట్ లైన్ మీద వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, ఇది మన సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఈ సెకండ్ ఆప్షన్ కూడా మనము ట్రాఫిక్లో వాడలేము. అవునండి, ట్రాఫిక్లో వాడలేము. ఎందుకంటే మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు సేమ్ బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు మనము సెంటర్ చూసుకుంటూ కూర్చోలేం కదా. సో ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, ఇది మీరు నార్మల్గా అన్ని యూట్యూబర్స్ మీకు చెప్పింటారండి. ఈ టెక్నిక్ అనేది అందరూ మ్యాక్సిమం అందరూ యూట్యూబర్స్ మీకు ఇదే ఫాలో కామని చెప్తారండి. ఒకటి స్టీరింగ్ 10 to 10 మీకు 10 to 10 సొల్యూషన్. ఒకటి 10 degrees యూతలో ఉన్నంత వరకు మీకు బాడీ తగలదు, 10 degrees యూతల పక్క వచ్చినప్పుడు మనకి బాడీ తగులుతుంది. అంటే స్టీరింగ్ ఈ పక్క వచ్చినప్పుడు మనకి తగులుతుంది అని చెప్తారు. ఫస్ట్ది పోయినట్లే. రెండోది కూడా అంటే మన సెంటర్ పైన చూసుకుంటాము, సెంటర్ గీత వేసుకొని ఆ గీత ఈ పక్క రాకోకుండా, గీత ఆ పక్క పోతే మనకు తగలదు, ఈ పక్క వచ్చినప్పుడు బాడీ టచ్ అయిపోతుంది, అది కూడా ట్రాఫిక్లో కాదు. సో ట్రాఫిక్లో మనం ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలా అనేది కదా మన థర్డ్ పాయింట్ అనేది. మనకి ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ అయినా కూడా ఈవెన్ మీ బిగినర్స్ కాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కూడా అదే చూస్తారండి. ఆ థర్డ్ టెక్నిక్ మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ హైవే రోడ్లో కాకుండా మనము ట్రాఫిక్ రోడ్లో వెళ్దాం. ట్రాఫిక్ రోడ్లో పోయిన తర్వాత మనకి అవుతుందా లేదా, ఏ విధంగా మనము ట్రాఫిక్లో పోయి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ట్రాఫిక్లో ఎంటర్ అవుతున్నాం అండి. సో ట్రాఫిక్లో మనం ఏ విధంగా మనం లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఏ పిల్లర్ చూస్తున్నారండి, ఏ పిల్లర్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము మన లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది తీసుకోవాలండి. సో మీరు ట్రాఫిక్లో అన్నా కానీ, ఇలాంటి వేరే హైవే రోడ్స్ అన్నా కానీ మనం ఏ పిల్లరే చూసుకోవాలండి. ఏ పిల్లర్ అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి, బైక్ ఉంది. సో బైక్ అనేది చూడండి మనకి ఈ పక్క అని చూపిస్తుంది. సో మనకు బైక్ అనేది టచ్ కాదు. సో ఎంత పక్క నుంచి పోయినా కూడా మన బైక్ అనేది చూడండి టచ్ కావడం లేదు. చూస్తున్నారా? సో ఏ పిల్లర్ని చూసుకొని మనం జడ్జ్మెంట్ చేసుకుంటే మనం ఈ విధంగా మన వెహికల్ని మనం సేవ్ చేసుకోగలం. సో అది బైక్ అయిపోయింది. ముందు చూద్దాం, ఏమైనా వెహికల్ ఏమైనా కనిపిస్తుందో చూద్దామండి. సో అదైతే మీకు ఇంకా కొద్దిగా క్లియర్గా అవుతుంది.
ఓకేనా. సో ఏ పిల్లర్కి ఎక్కువ ఈ పక్క ఉంటే గినా మనకి తగిలిపోతుందండి. సో ఏ పిల్లర్ దగ్గర ఇప్పుడు ముందర ఆటోని చూస్తున్నారా, ఆ ముందర ఆటో నిలబడి ఉంది. సో ఆటో దగ్గర పోయినప్పుడు మనం చూడండి దాన్ని మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మనం ఏ విధంగా తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఆటో అనేది మనకు సెంటర్లో కనిపిస్తుందండి. సో సెంటర్లో అయితే మన బాడీ అనేది టచ్ అయిపోతుందండి. సో మనం ఏం చేయాలి, మనం కొద్దిగా ఏ పిల్లర్ వరకు మనం పోవాలా. సో మనం చూడండి ఇప్పుడు ఏ పిల్లర్ వరకు పోతున్నాం. సో ఏ పిల్లర్ దాటింది కదా, ఏ పిల్లర్ దాటినప్పుడు చూడండి మన వెహికల్ అనేది ఇంకా టచ్ కాదండి. సో మనం ఆనుకొని పోతాం చూడండి, అంటే పక్క నుంచి వెళ్తున్నాం దానికి, అనగా మన బాడీ అనేది ఎక్కడ టచ్ కాదండి. సో ఈ విధంగా మనం మన లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది మనం తీసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము మన ఏ పిల్లర్ని బేస్ చేసుకొని మనం మన లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మనం చేసుకుంటే మనకి బాడీ అనేది ఎక్కడ టచ్ కాదు. ప్లస్ మీరు ట్రాఫిక్లో అన్నా బంపర్ టు బంపర్ అన్నా మనము డ్రైవ్ చేయొచ్చండి. ఇది ఒక రోజుతో రాదండి, దీనికోసం చాలా ప్రాక్టీస్ కావాలా. మీరు రోజు డ్రైవింగ్ చేయాలా, రోజు మీరు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది ఒక కనీసం రోజుకి 10-12 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీ వెహికల్ అనేది తగులుకుంటూ ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేయాలంటే 10-12 సార్లు మీకు బండి తగిలేయాలని నేను చెప్పడం లేదండి, మీరు బండిని ఎట్లా సేవ్ చేయగలరో అది చెప్పమని చెప్తున్నానండి. ఇప్పుడు సపోజ్ మీరు బైక్ నడుపుతున్నారండి, బైక్లో బ్యాక్ సైడ్ మీరు పెద్ద సూట్ కేసు పెట్టుకుంటారు, లేదంటే పెద్ద ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటారు, లేదంటే పెద్ద ఏదైనా వస్తువు పెట్టుకుంటారు, మీ బాడీ కన్నా పెద్దగా ఉంటుంది. కానీ మీరు వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా మీరు చూస్తున్నారా తగులుకోకుండా వెళ్తుంటారు. సేమ్ అదే లాజిక్ అనేది మన ఈ కార్లో కూడా మనం అప్లై చేయాలండి. అర్థమైందా. సో మన బండి సరౌండింగ్స్ అనేది మనకు ఒక మెజర్మెంట్ రావాలా, ఖచ్చితంగా రావాలా. అది విత్ ప్రాక్టీస్ అవుతున్నది, ఏ టెక్నిక్స్ వల్ల అయితే రావు. ఈ టెక్నిక్స్ అంటే ఏంది, ఎప్పుడు మీరు హైవే రోడ్స్లో అనాలంటే దగ్గర ఎవరు బండిలు లేకపోయినప్పుడు, చుట్టుపక్కల వెహికల్ చాలా ఎక్కువ లేవు, అట్లాంటప్పుడు మాత్రమే మీకు ఈ ట్రిక్స్ అనేది మీకు ఫాలో అవుతుందండి. కానీ యాక్చువల్గా అయితే గిన మీ ప్రాక్టీసే మెయిన్, మీరు ప్రాక్టీస్ చేయందే మీకు ఈ లెఫ్ట్ సైడ్ టెక్నిక్ అనేది రాదండి. సో మనకి చాలా సింపుల్గా ఏమంటే మన ఏ సైడ్ పిల్లర్ మీరుకినా అలవాటు చేసుకుంటే తప్ప మీరు ట్రాఫిక్లో మీరు ఆ విధంగా నడపలేరు. అండ్ నెక్స్ట్ అండి ఫర్ బిగినర్స్ కోసం అండి ఇది మాట అనేది. బిగినర్స్ మీరు ఎప్పుడైతే మీరు డ్రైవ్ చేస్తారు కదా, మీ సైడ్ ఓఆర్విఎమ్స్ ఉంటుంది కదా, అది క్లోజ్ చేసుకొని డ్రైవ్ చేయండి కదా. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో మీరు బండి మెజర్మెంట్ అనేది మీకు తెలియదు. సో మీరు జడ్జిమెంట్ తీసుకునే లోపల మిర్రర్స్ అనేది తగులుతుందండి, మిర్రర్స్కి గీతలు తగ్గడమో లేదంటే మిర్రర్స్ పగిలిపోవడం అన్నో ఇవన్నీ జరుగుతుంది. సో మిర్రర్స్ని క్లోజ్ చేసుకొని మీరు డ్రైవింగ్ చేసుకోనికి చూడండి. ఎప్పుడైతే మీ పూర్తిగా మీ జడ్జిమెంట్ మీద పూర్తిగా అవగాహన అయిపోతుంది, మీరు ఫుల్ ప్రాక్టీస్డ్ అయిపోయినారు, అప్పుడు మీ మిర్రర్స్ అనేది ఓపెన్ చేసుకొని అప్పుడు డ్రైవ్ చేయండి. ఓకేనా. సో ఇది ఓన్లీ ఫర్ ద బిగినర్స్, అందరు కాదండి. చాలామంది మళ్ళీ కామెంట్లో కొడతారు, ఏంనా మీరు బండి బంద్ చేసుకుని నడపమంటారు, మన వెనకాల వెహికల్ చూడొద్దా అంటారు. కాదండి, బిగినర్స్ కోసము ఓన్లీ ఐఆర్విఎం చూసుకునే మీరు డ్రైవింగ్ చేసుకుని స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఐఆర్విఎం ఒకటే మనం చూసుకొని మనం డ్రైవ్ చేయాలా. మెల్లమెల్లగా ఎప్పుడైతే మనం మొత్తం మన డైమెన్షన్ అనేది మన చేతిలో అయిపోతుంది కదా, అప్పుడు మనం ఓఆర్విఎమ్స్ అనేది ఓపెన్ చేసుకుని మనం డ్రైవ్ చేయాలండి. ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఏమన్నా మనకు డౌట్ ఏమన్నా ఉంటే కమెంట్లో ప్లీజ్ చెప్పండి. నా ఇంతవరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. మీ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నానంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి, ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. సో నా వీడియో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.